5 diseases, one common reason. What are the diseases and what may be the cause? Let us know in this video. PCOD, Insulin resistance. diabetes, Insulin resistance. obesity, Insulin resistance. hypertension, Insulin resistance. hypothyroidism. Insulin resistance. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? చాలా మందికి అర్థం కాని ఈ కాన్సెప్ట్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ మిస్ కాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ అందరికీ. మనం రోజూ తినే ఫుడ్ మన బాడీకి ఎనర్జీగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఆసక్తికరమైన ప్రాసెస్ కదా. ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రక్రియ గురించి, ఇంకా కొన్నిసార్లు ఇందులో చిన్న చిన్న సమస్యలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. పదండి, మన శరీరం లోటవ జరిగే ఈ ఇంట్రెస్టింగ్ జర్నీని మొదలుపెడదాం. అవును, చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు, కాని దీని వెనకే మన ఆరోగ్యమంతా దాగి ఉంది. మనం ప్లేట్లో పెట్టుకునే ఆహారం మన శరీరంలోని కోట్లాది కణాలకు పవరిచ్చే వరకు సాగే ఆ ప్రయాణమేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ అంతా నార్మల్గా హెల్దీగా ఉన్న బాడీలో ఈ ప్రాసెస్ ఎంత స్మూత్గా జరుగుతుందో చూద్దాం. ఈ మొత్తం కథ మనం తినే ఆహారంతోనే మొదలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో హీరో ఎవరంటే గ్లూకోజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీకి పెట్రోల్ లాంటిదన్నమాట. మనం అన్నం, చపాతీ లాంటి పిండి పదార్థాలు తింటాం కదా, అవి మన బాడీలోకి వెళ్ళాక గ్లూకోజ్గా మారతాయి. సో మనం భోజనం చెయ్యగానే ఆ ఫుడ్ గ్లూకోజ్గా మారి మన రక్తంలో కలుస్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ని మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి చేరవేయాలి. అదే నెక్స్ట్ స్టెప్. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. బ్లడ్లో ఉన్న ఈ గ్లూకోజ్ డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్ళిపోలేదు. దానికి ఒక స్పెషల్ హెల్ప్ కావాలి. ఇక్కడే మన కథలోకి ఇంకో కీలక పాత్ర వస్తుంది. అదే ఇన్సులిన్. మన శరీరంలో క్లోమం లేదా ప్యాంక్రియాస్ అని పిలిచే ఒక గ్రంథి ఉంటుంది కదా, అదే ఈ ఇన్సులిన్ను తయారుచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే గ్లూకోజ్ కోసం సెల్స్ డోర్స్ తెరుస్తుందన్నమాట. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన శరీరంలోని కణాలన్నీ తాళం వేసిన ఇళ్లలాంటివి అనుకుందాం. మరి ఆ తాళం తీయడానికి ఒక తాళం చెవి కావాలి గదా, ఆ తాళం చెవే ఇన్సులిన్. సో చూసారుగా, అంతా హెల్దీగా ఉన్నప్పుడు సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో. ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది, వెంటనే ఇన్సులిన్ అనే కీ రిలీజ్ అవుతుంది, అది సెల్ డోర్ ఓపెన్ చేస్తుంది, గ్లూకోజ్ లోపలికెళ్తుంది, మనకు ఎనర్జీ వస్తుంది. అంత సింపుల్, అంత పర్ఫెక్ట్. అయితే ఒకవేళ ఈ తాళం చెవికి ఆ తాళం తెరుచుకోకపోతే, ఆ డోర్ సరిగ్గా ఓపెన్ కాకపోతే ఏమవుతుంది? అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మన సెల్స్ మీద ఉండే ఆ లాక్స్ లేదా తాళాలు మొరాయిస్తాయన్నమాట. తుప్పు పట్టినట్టుగా గట్టిగా బిగుసుకుపోయుంటాయి. అప్పుడు ఇన్సులిన్ అనే తాళం చెవి ఆ డోరును తెరవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఆరోగ్యకరమైన సెల్లో ఇన్సులిన్ రాగానే డోర్ స్మూత్గా తెరుచుకుంటుంది, గ్లూకోజ్ ఈజీగా లోపలికి వెళ్తుంది. కాని మరోవైపు రెసిస్టెంట్ సెల్లో చూస్తే ఆ తాళం గట్టిగా బిగుసుకుపోయింది. ఇన్సులిన్ ఎంత ట్రై చేసినా డోర్ సరిగ్గా తెరుచుకోదు. సరే, ఇప్పుడు సెల్ డోర్ సరిగా తెరుచుకోవట్లేదు, గ్లూకోజ్ బయటే ఉండిపోయింది. మరి దీనివల్ల ఏమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే మన రక్తంలో ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట. అది షుగర్తో. ఆ గ్లూకోజంతా సెల్స్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే పేరుకుపోతుంది. అంటే ఓ పక్కేమో ఎనర్జీ కావలసిన మన సెల్స్ ఆకలితో ఉంటాయి, మరో పక్కేమో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. దీని ఫలితంగా ఏమవుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి కంట్రోల్ లేకుండా. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అది టైప్ 2 డయాబెటీస్ లాంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి విషయం ఏంటంటే ఈ పరిస్థితిని మనం ఖచ్చితంగా మార్చగలం. ఇప్పుడు సమస్య నుండి పరిష్కారం వైపు వెళ్దాం. మన కంట్రోల్ని తిరిగి తెచ్చుకోవడానికి మార్గాలున్నాయి. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించవచ్చు, కొన్నిసార్లు పూర్తిగా రివర్స్ కూడా చేయొచ్చు. దీనికి ముఖ్యంగా 2 కీలకమైన మార్పులు చేసుకోవాలి. ఒకటి, రోజూ కాస్త యాక్టివ్గా ఉండటం, అంటే వాకింగ్, జాగింగ్ లాంటి వ్యాయామాలు చేయడం. 2, పోషకాలు నిండిన మంచి హెల్దీ ఫుడ్ తినడం. మనమిందాక చెప్పుకున్నాం కదా, తుప్పు పట్టిన తాళమని. ఈ జీవనశైలి మార్పులు
ఆ తుప్పు పట్టిన తాళానికి ఆయిల్ వేసినట్టు పనిచేస్తాయన్నమాట. అవి మన కణాలను ఇన్సులిన్కు మళ్లీ సెన్సిటివ్గా మారుస్తాయి. అప్పుడు గ్లూకోజ్ సక్రమంగా లోపలికి వెళ్ళి మనకు శక్తినిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం, మన ఆరోగ్యం వైపు మనం వేయగల ఆ మొదటి చిన్న అడుగు ఏమై ఉంటుంది? బహుశా అది భోజనం తర్వాత ఓ 10 నిమిషాల నడక కావచ్చు, లేదా కూల్ డ్రింక్ బదులు మంచినీళ్ళు తాగడం కావచ్చు. ఏదైనా సరే, ప్రతి చిన్న మార్పు కూడా ఒక పెద్ద ఆరోగ్య ప్రయాణానికి మంచి ప్రారంభం అవుతుంది.